అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ద్రవ్యం మనీ అనే ఈ చాప్టర్లో ద్రవ్యానికి సంబంధించినటువంటి భావనలు ఈ కాన్సెప్ట్లో భాగంగా వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి, ఆ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి లోపాలేంటి, అదేవిధంగా ద్రవ్యం యొక్క నిర్వచనాలు, ద్రవ్య క్రమ పరిణామము, అదేవిధంగా ద్రవ్యము రకాలు అంటే ద్రవ్య వర్గీకరణ అంటే ద్రవ్యము ముద్రించటలో వాడే వస్తువును బట్టి ద్రవ్యం రకాలు, అదేవిధంగా ఆమోద యోగ్యత బట్టి ద్రవ్యం రకాలు, అదేవిధంగా ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యం రకాలు, అదేవిధంగా ఇతర ద్రవ్యాల గురించి వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకోవడం జరిగింది. మనం ఈరోజు ద్రవ్యం యొక్క విధులు, ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ఈ యొక్క కాన్సెప్ట్ని చెప్పుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా వినాలి. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాతే వీడియో చూడడం స్టార్ట్ చేయండి. తప్పకుండా మీ యొక్క లైక్ని నేను వృధా కానివ్వను, అది మీకు కూడా తెలుసు. మీరు లైక్ చేసి వీడియోని చూస్తే నాకు కాస్త మోటివేషన్ ఇచ్చినట్టు ఉండడం జరుగుతుంది. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ద్రవ్యం విధులు, ఫంక్షన్స్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం అనేది ఏ ఏ రకమైనటువంటి పనులు చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ద్రవ్యము విధులు రెండు రకాలు. ఒకటి ప్రాథమిక విధులు, రెండు గౌణ విధులు. ఈ గౌణ విధుల్ని ద్వితీయ విధులు అని కూడా చెప్పవచ్చు. అంటే ద్రవ్యము తాను చేయు పనుల బట్టి ద్రవ్యం యొక్క విధులను రెండు రకాలుగా విభజించరు. ఒకటి ప్రాథమిక విధులు, రెండు గౌణ విధులు. ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ క్లాసిఫైడ్స్ ఇంటూ టూ టైప్స్. ద వన్ ఈజ్ ప్రైమరీ ఫంక్షన్స్ అండ్ అనదర్ ఈజ్ secondary functions. The primary functions also called basic functions and main functions. Secondary functions also called subsidiary functions and derivative functions of money. ద్రవ్యం యొక్క విధులను రెండు రకాలుగా విభజించారు, ప్రాథమిక విధులు మరియు గౌణ విధులు. ప్రాథమిక విధులని ప్రైమరీ అంటే ప్రైమరీ ఫంక్షన్స్, అదేవిధంగా మెయిన్ ఫంక్షన్స్, అదేవిధంగా బేసిక్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. అదేవిధంగా గౌణ విధుల్ని ద్వితీయ విధులతో పాటు సబ్సిడరీ ఫంక్షన్స్, డెరివేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఉత్పాదకాలు అంటే ఉత్పన్న విధులు. అంటే ఈ గౌణ విధులు అనేవి ప్రాథమిక విధులు అనుసరించి ఉత్పత్తి అయినటువంటి విధులు కాబట్టి వీటిని డెరివేటివ్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. నౌ మనం మొదట ఈ ప్రాథమిక విధుల గురించి మాట్లాడదాం. దాని తర్వాత మనం గౌణ విధుల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మొదట ప్రాథమిక విధులు, ప్రైమరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ ఇవి రెండు రకాలుగా విభజించారు. ఒకటి వినిమయ మాధ్యమము, రెండు విలువల కొలమానము. అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ. మనం మొదట వినిమయ మాధ్యమం గురించి మాట్లాడదాం. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ద్రవ్యము యొక్క ప్రాథమిక విధులలో మొట్టమొదటి విధి ఈ యొక్క వినిమయ మాధ్యమం. అంటే ఈ ద్రవ్యం అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేస్తుందంట. అంటే వినిమయ మాధ్యమంగా పనిచేస్తుందంట. అంటే ఏంటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. ద్రవ్యం వస్తువుకి లేదా సేవకి మధ్యవర్తిగా అమ్మకాలు, కొనుగోలు చేయట్లో ఉపయోగపడును. అంటే ఈ ద్రవ్యం అనేది వస్తువు అదేవిధంగా వస్తువుకి సేవ, ఈ రెండిటి మధ్య అంటే మీడియేటర్గా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కానీ కోచింగ్ సెంటర్కి వెళ్ళాం, అంటే కోచింగ్ తీసుకోవడానికి గ్రూప్ 1 గ్రూప్ 2. మనం ఏం చేస్తాము,
మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, డబ్బుని అక్కడ ఫీ పే చేసి మనం అక్కడి నుంచి సర్వీస్ పొందుతాం. కానీ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? ఒక సేవను పొందాలంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బస్తాలు 3 బస్తాలు ధాన్యం తీసుకువెళ్ళి ఆ కోచింగ్ సెంటర్ వాడికి ఇచ్చేయాలి. దాని తర్వాత మన ఇంటి దగ్గర ఉండే గేదెలో, ఆవుల వాటిని ఆ కోచింగ్ సెంటర్ దగ్గర కట్టేస్తే కానీ వాటిని తీసుకొని అతను మనకు సేవ అందించాడు. అంటే ఒకప్పుడు అదేవి అంటే సేవ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని, అంటే టోటల్గా మీరు గమనిస్తే ఒకప్పుడు మనకు ఒక వస్తువు కావాలి అంటే, మరొక వస్తువుని ఇవ్వాలి. రైట్? ఇక్కడ మీరు ఈ వస్తువు అంటే ఒక వస్తువు కావాలంటే ఒక వస్తువుని ఇస్తున్నాం. అదేవిధంగా ఒక సేవ కావాలంటే ఒక వస్తువుని ఇస్తున్నాం. ఒక సేవ కావాలంటే మరొక సేవ ఇస్తాం. అంటే ఇది వస్తు మార్పిడి పద్ధతిలో జరిగే ప్రక్రియ. అంటే అక్కడ డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది. అంటే పరస్పరం ఇద్దరికిద్దరు ఎదురుపడి ఒకదాంతో ఒకటి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ వస్తు మార్పిడి పద్ధతిలో అంటే వస్తువు అంటే డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వస్త్రాలు కావాలి. నేను చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి ఒక ధాన్యాన్ని, పప్పు, వరియో, కందో ఇచ్చి నేను అక్కడ నుంచి నేనేం చేసేవాడిని? వస్త్రాలు తీసుకునేవాడిని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను ధాన్యం పండించి మార్కెట్లో దాన్ని అమ్మాను. అమ్మితే నాకేం వస్తుంది? డబ్బు వస్తుంది. ఈ డబ్బుతో నేను ఏం చేస్తున్నాను? వస్త్రాలు కొంటున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో నేనేం చేశాను? నా ధాన్యాన్ని డైరెక్ట్గా చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా దగ్గర కందిపప్పు ఉంది, నా దగ్గర వరి ఉంది, నా దగ్గర మరి ఇతర చెరుకు ఉంది, బెల్లం ఉంది అని చెప్పి అతన్ని డైరెక్ట్గా ఆ వ్యాపారికి ఆ యొక్క వస్తువుని ఇస్తే ఆ వ్యాపారి మనకు వస్త్రాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అలా కాకుండా ఈ రెండిటి మధ్య అంటే డైరెక్ట్ ఇంట్రాక్షన్కి మధ్యలో ఒకటి వచ్చింది, అంటే అదే డబ్బు. కాబట్టి దీన్ని ఈ మీడియం ద్వారా అంటే ఈ ట్రాన్సాక్షన్ మధ్య ఏముంది అంటే ఆ ట్రాన్సాక్షన్ దేని ద్వారా, ఏ మీడియం ద్వారా జరుగుతుంది? డబ్బు అనే ద్వారా. అంటే ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ అనే డబ్బు అనే మీడియం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బు అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ మాధ్యమంగా పనిచేయును. రైట్? ఇప్పుడు చూద్దాం బుక్లో ఏమి ఇచ్చారో. ద్రవ్యము వస్తువు లేదా సేవకి మధ్యవర్తిగా అమ్మకాలు కొనుగోలు చేయట్లు ఉపయోగపడును. ఫిషర్ అనే ఆర్థికవేత్త ఈ విధికి ప్రాధాన్యత ఇచ్చాను. అంటే ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ అనేక లోపాలని అనేక లోపాలని పరిష్కరించడం కోసం, ఆ లోపాలను సవరించడం కోసం ద్రవ్యాన్ని ఆవిష్కరించాం. ఈ ద్రవ్యము అనేక రకమైనటువంటి వస్తు మార్పిడి పద్ధతులు ఉన్న లోపాలని పరిష్కరించింది. వీటిల్లో ముఖ్యంగా ఈ యొక్క వినిమయ మాధ్యమంగా ఈ యొక్క ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిలో మొదటి విధి. రైట్? అయితే ఈ ద్రవ్యములో ప్రాథమిక విధేయంలో ఉన్నటువంటి ఒకగానొక విధి అయినటువంటి ఈ వినిమయ మాధ్యమానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఫిషర్ అనే ఆర్థికవేత్త. అంటే ఈయన ఏమంటారంటే వ్యాపార వ్యవహారాల్లో మధ్యవర్తిగా పనిచేయనదే ద్రవ్యమని ఈయన చెప్పడం జరుగుతుంది, ఫిషర్ అనే ఆర్థికవేత్త. అంటే ఒకప్పుడు ఏ విధంగా ఉండేది అంటే ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది ఈ విధంగా ఉండేది. సిసి ఎకానమీ అని వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని C2C ఎకానమీ అంటారని మీకు చెప్పడం జరిగింది. అంటే ఏంటి? కమ్యూడిటీ టు కమ్యూడిటీ. అంటే వస్తువుకి వస్తువు కానీ, వస్తువుకు సేవ కానీ, సేవకు సేవ కానీ, ఈ రకంగా ఆ రోజుల్లో ఒక వస్తువు కావాలంటే మరొక వస్తువుని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవారు. ఆ యొక్క ఆర్థిక వ్యవస్థని C2C ఎకానమీ అనేవారు. కానీ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఈ వస్తువుకు మధ్య మనీ వచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థికవేత్త
కమ్యూడిటీ మనీ, కమ్యూడిటీ ఎకానమీ, రైట్. అంటే ఒకప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంది పండించాను, నేను పొలంలో కంది పండించాను, ధాన్యం పండించాను, నాకు వస్త్రాలు కావాలి. డైరెక్ట్ నేను చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళి నేను వస్త్రాలు ఈ కందిపప్పు నుంచి అతని దగ్గర వస్త్రాలు తీసుకునేవాడిని. అదేవిధంగా నాకు చెరకు కావాలి, ఈ కందిపప్పుని ఇచ్చి చెరకు అమ్మినటువంటి రైతు దగ్గరికి వెళ్ళి నేను చెరకు తీసుకునేవాడిని. అదేవిధంగా నాకు మరొక ఏదైనా అంశం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వరి కావాలి, అంటే బియ్యం కావాలి, ఆ వరి పండించినటువంటి వ్యాపారి దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్ కందిపప్పుని ఇచ్చి ఈ విధంగా వస్త్రాల వ్యాపారి దగ్గర వస్త్రాలని, చెరుకు వ్యాపారి దగ్గర చెరుకు, వరి వ్యాపారి దగ్గర వరి దగ్గర వరి, ఈ విధంగా అంటే నా దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఇచ్చి నేను అక్కడ అంటే మిగతా వస్తువుని తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏం జరిగింది, నేను ఇలా చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను కంది పండించాను కదా, ఈ కంది పండించినటువంటి ఈ పంటని నేనేం చేస్తున్నానంటే మార్కెట్లో అమ్మాను. మార్కెట్లో అంటే అమ్మకం చేసి, అమ్మకం చేయడం వల్ల నాకేమొచ్చింది, ధనం అంటే డబ్బు వచ్చింది, ద్రవ్యం వచ్చింది. ఆ ద్రవ్యముతో మరి నేనేం చేస్తానంటే మార్కెట్లో ఉన్నటువంటి చెరకు, అదేవిధంగా షాపులకు వెళ్ళి వస్త్రాలు ఈ విధంగా కొంటున్నాను. అంటే ఇక్కడ నాకు ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా నేను మరొక వస్తువును కొనుగోలు చేయగలుగుతున్నాను. ఆ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేయనుది ద్రవ్యము. సరే, అయితే వస్తు మార్పిడి పద్ధతులు చాలా రకాల లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు చాలా వరకు ఈ ద్రవ్యం పరిష్కరించింది, సవరించిందని మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ద్రవ్యం పనిచేయడం వల్ల వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి ఏ లోపాలని ఈ యొక్క ద్రవ్యం సవరించింది అనేది చూద్దాం. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో అనే లోపాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రజల మధ్య కోరికలు ఏకీభవించేవి కావు. అంటే నేను వస్తు మార్పిడి పద్ధతి లోపాలు చెప్పేటప్పుడు చెప్పాను అవన్నీ కూడా. ఫస్ట్ అంశం చూస్తే కోరికలు ఏకీభవించకపోవటం అనే సమస్య వస్తు మార్పిడి పద్ధతుల సమస్య. దీనివల్ల తొలగిపోవును. అంటే ఏంటి, ఈ వినిమయ మాధ్యము మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ వల్ల అంటే వ్యక్తుల మధ్య కోరికలు ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఆ యొక్క సమస్యని అంటే కోరికలు ఏకీభవించడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కంది ఉంది, నేను కంది పండించాను నా పొలంలో, అంటే నాకు వస్త్రాలు కావాలి. నేను చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళి అంటే నాకు వస్త్రాలు కావాలి, ఈ కంది తీసుకొని వస్త్రాలు ఇవ్వండి అంటే ఆ యొక్క వ్యాపారి నా దగ్గర కంది చాలా ఉన్నాయి, నా దగ్గర 6-7 బస్తాలు ఉన్నాయి, నాకు ఇప్పుడు కంది అవసరం లేదు అంటే ఏంటి, ఈ వ్యక్తికి అవసరం ఉంది, ఈ వ్యక్తికి వస్త్రాలు కావాలని కోరిక ఉంది, కానీ ఈ వ్యక్తికి వస్త్రాలు అమ్మేవాడికి ఈ కంది అవసరం లేదు. అంటే అక్కడ కోరికలు ఏకీభవించలేదు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఈ కంది అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మార్కెట్లో అమ్మితే డబ్బు వస్తుంది. ఆ డబ్బు తీసుకుని డైరెక్ట్ షాప్లోకి వెళ్తే వాడు మనకి వస్త్రాలు మనకి ఇచ్చేస్తాడు. అంటే కోరికలు ఏకీభవించాల్సిన అవసరము అనే సమస్య ఇక్కడ పోయింది దీని వలన. రెండోది, ద్రవ్యం ఉపయోగించుట వలన వస్తు అమ్మకాలు కొనుగోలు స్వతంత్రంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతులు ఏ విధంగా ఉండేది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంది పండించాను, నేను పదే కందే పండిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినాలి. నేను కంది పండించాను, అయితే నాకు వస్త్రాలు కావాలంటే నేనేం చేయాలి, నేను చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి. చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళి నేను వస్త్రాలు కొనుగోలు చేయాలి. అదేవిధంగా నాకు చెరుకు కావాలి, ఆ చెరుకు వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా నాకు మరొకటి ఏదైనా వరి కావాలి, ఆ వరి రైతు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏంటి, నాకు కావాల్సినటువంటి అవసరము వేరే వ్యక్తి తీరుస్తాడు ఇక్కడ. కాబట్టి ఒకరి మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థ జరుగుతుంటుంది. అప్పుడు అంటే నాకు వస్త్రం కావాలంటే చేనేత వ్యాపారి మీద ఆధారపడాలి. అదేవిధంగా చెరుకు కావాలంటే చెరుకు రైతు దగ్గర మీద ఆధారపడాలి. వరి కావాలంటే వరి రైతు మీద ఆధారపడాలి.
అంటే ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో ఏదైనా ఆర్థిక కార్యకలాపం జరపాలంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద పరస్పరం ఆధారపడేవాడు. కానీ ప్రస్తుతం ఆ విధంగా ఉందా అంటే లేదు. అంటే ఎవరి ఆర్థిక కార్యకలాపాలు వాళ్ళకి స్వతంత్రం పొందాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కంది పండించాను, ఆ కందిని మార్కెట్లో అమ్మాను, అమ్మడం వల్ల నాకు డబ్బు వచ్చింది. నేను షాప్కి వెళ్ళి షాప్స్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, బట్టలు కొంటాను. అదేవిధంగా మార్కెట్ అంటే ఇదివరకే ఆ రైతు, ఆ చెరుకు వ్యాపారి చెరుకుని మార్కెట్లో అమ్మేసి ఉంటాడు, అమ్మేసి డబ్బు తీసుకుని ఉంటాడు. వరి వ్యాపారి అంటే వరి రైతు ఆ యొక్క వరిని మార్కెట్లో అమ్మేసి ఉంటాడు, ఆ యొక్క వరిని అమ్మి అతను డబ్బు తీసుకుని ఉంటాడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనము కంది అమ్మి మనం కూడా డబ్బు తీసుకున్నాం కదా, ఆ డబ్బుతో మనకు ఏం కావాలో మార్కెట్ నుంచి స్వతంత్రంగా స్వేచ్ఛగా మనం కొనుగోలు చేసుకోవచ్చు ఆ డబ్బు ద్వారా. అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండడం వలన ఒక వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం పోయింది. స్వతంత్రంగా మనకు కావాల్సినటువంటి వస్తువుని మనమే ఈ ద్రవ్యం ద్వారా కొనుగోలు చేస్తున్నాం. రైట్. అంటే ఈ ద్రవ్యం ఉపయోగించడం వల్ల వస్తు అమ్మకాలు కొనుగోలులు స్వతంత్రం పొందాయి, అంటే స్వతంత్రం వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు కంది నేను పండించాను. ఈ కంది పండించడం వలన అంటే ఇది నా దగ్గరే ఉంచుకోవాలి, దీన్ని వేరే రూపంలో మార్చుకోవాలంటే, దీన్ని అమ్మాలంటే వేరే వ్యక్తి మీద ఆధారపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కందిని నేను వరిగా మార్చాలనుకుంటున్నాను, కానీ ఆ వరి వ్యాపారి దీన్ని తీసుకుంటాడో తీసుకోడో. అదేవిధంగా దీన్ని వస్త్రాలుగా మార్చాలనుకుంటున్నాను, ఈ వస్త్ర వ్యాపారి తీసుకుంటాడో తీసుకోడో. అమ్మాలన్నా కొనాలన్నా ఒకరి మీద ఆధారపడాలి, స్వతంత్రత ఉండేది కాదు. కానీ ఇప్పుడు డబ్బు రావడం వల్ల నీ దగ్గర ఉన్నటువంటి వస్తువును ద్రవ్యంలోకి మార్చుకొని నీకు కావాల్సినటువంటి వస్త్రాన్ని కానీ, కందిని కానీ, మరి ఏ ఇతర వస్తువును కానీ నువ్వు ఈజీగా కొనుగోలు చేయగలుగుతున్నావు. నెక్స్ట్, ఈ విధి వ్యాపారానికి దోహదపడును. అంటే ఈ వినిమయ మాధ్యమం అనే ఈ విధి వ్యాపారానికి దోహదపడను. నేను ఇదాక చెప్పాను, ఈ ఫిషర్ అనే ఆర్థికవేత్త ఈ విధిని ఏ విధంగా వ్యవహరించాడంటే వ్యాపార వ్యవహారాల్లో మధ్యవర్తిగా పనిచేయును ఈ యొక్క ద్రవ్యము. అంటే ఏంటి? వ్యాపార వ్యవహారాల్లో మధ్యవర్తిగా పనిచేయునదే ద్రవ్యం అని ఫిషర్ అనే ఆర్థికవేత్త నిర్వచించాను. రైట్. ద్రవ్యానికి కోరికలు సంతృప్తి పరిచే శక్తి లేనప్పటికీ వస్తువును కొనే శక్తి ఉంది, తద్వారా మానవ కోరికలు తీరును. అంటే ఏంటి? మన దగ్గర డబ్బు ఉన్నాయి, మన దగ్గర ఒక 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, కోటి రూపాయలు ఉన్నాయి అనుకుందాం. అయితే ఆ డబ్బును మనం తినగలమా? ఆ డబ్బును తిని మనం కడుపుని నింపుకోగలమా? అంటే మన దాహం వేస్తే డబ్బు తింటే దాహం తీరుతుందా? అలా తీరదు. ఆ డబ్బు ద్వారా రెస్టారెంట్కో హోటల్కి వెళ్ళి ఆ డబ్బు ఇవ్వడం వల్ల అతను మనకు భోజనం పెడతాడు, టిఫిన్ పెడతాడు. అదేవిధంగా ఏదైనా కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి మన వాటర్ బాటిల్ కొనుక్కోలేట డబ్బు కావాలి. అంటే డబ్బుకు మానవ కోరికలను ప్రత్యక్షంగా తీర్చినప్పటికీ పరోక్షంగా వేరే వస్తువును కొనుగోలు చేసి మానవ కోరికలను తీర్చును. ఇది ద్రవ్యము యొక్క మొదటి విధి అయినటువంటి వినిమయ మాధ్యము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ద్రవ్యము యొక్క విధులలో వినిమయ మాధ్యమం విధికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఫిషర్ అనే ఆర్థికవేత్త. ఈయన ఏమంటారంటే వ్యాపార వ్యవహారాల్లో మధ్యవర్తిగా పనిచేయునదే ద్రవ్యము. అంటే వస్తువుకి అదేవిధంగా సేవకి అదేవిధంగా సేవకి వస్తువుకి. ఒకప్పుడు ఏదైనా కానీ వస్తువు కావాలంటే ఈ వస్తువు నుంచి ఆ వస్తువు తీసుకునేవాళ్ళు. ఒక వస్తువుకు సేవ కావాలంటే ఒక వస్తువు నుంచి ఆ సేవను పొందేవారు. సేవ కావాలంటే సేవ అందించి సేవ పొందేవారు. అంటే ఇప్పుడు ఇలా కాకుండా ఈ మధ్యలోకి మనీ ఎంటర్ అయింది. ఈ మనీని ద్వారా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, చాలా సింపుల్. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి కొంచెం సిద్ధాంతపరంగా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, ఎకానమీ భాషలో మాట్లాడుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది మొదటి విధి మీకు చెప్పడం జరిగింది. రెండవది విలువల కొలమానం, మెజర్ ఆఫ్ వాల్యూ. వినిమయ మాధ్యమం అంటే అర్థమైంది కదా,
మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియం అంటే ఏంటి, ఏదైనా కానీ ఒక ఒక వే అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాటర్ వస్తాయి, ఆ వాటర్ రావడానికి అంటే దాని యొక్క మీడియం ఏంటి, ఒక పైపు ద్వారా వాటర్ వస్తాయి. అదేవిధంగా ఒక ఆర్థిక కార్యకలాపాలు ఒక మీడియం ద్వారా జరుగుతాయి, ఆ మీడియమే ద్రవ్యము. ఆ మీడియంగా పనిచేయనదే ద్రవ్యము అనేది ఇక్కడ పాయింట్. దీనివల్ల మేజర్గా మీకు చెప్పడం జరిగింది 3 లాభాలు ఉంటాయి. ఒకటి అంటే ఇద్దరి మధ్య కోరికలు ఏకీభవించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు స్వతంత్రంగా జరుపుకోవచ్చు, ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు వేగంగా జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కంది పండించాను, నాకు వస్త్రాలు కావాలి, నేను ఒక చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే చేనేత వ్యాపారి దగ్గరికి వెళ్ళాను, నా దగ్గర కందిపప్పు ఉంది, నాకు వస్త్రాలు కావాలి, ఇస్తావా అంటే ఈ ఏ అనే వ్యాపారి వద్దన్నాడు. నా దగ్గర ఆల్రెడీ కందిపప్పు ఉన్నాయి, నాకేం అవసరం లేదు ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ నేనేం చేయాలి, ఇప్పుడు కందిపప్పు అవసరం కలిగినటువంటి చేనేత వ్యాపారిని వెతకాలి, రైట్? అంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే అప్పుడు ఆర్థిక వ్యవస్థలో చాలా లేట్ అయ్యేది. అదేవిధంగా ఈ వస్త్రాల వ్యాపారికి ఆ వస్త్రాలు అమ్మేవాడికి బెల్లం కావాలి, అంటే చెరుకు లాంటి బెల్లం కావాలి. ఒక బెల్లం వ్యాపారి దగ్గరికి వెళ్ళారు, ఏ అనే బెల్లం వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు ఈ వస్త్రాల వ్యాపారి, నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి, నాకు కొంచెం బెల్లం కావాలి, ఈ వస్త్రాలు తీసుకునే బెల్లం ఇవ్వమని చెప్తే ఆ వస్త్రాల వ్యాపారి ఏమన్నాడంటే నా దగ్గర ఆల్రెడీ ఆల్రెడీ నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి అని, నాకేం వస్త్రాలు అవసరం లేదని ఈ బెల్లం వ్యాపారి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ వస్త్ర వ్యాపారి ఏం చేయాలి, ఎవరైతే వస్త్రాలు అవసరంగా కూడుకున్నటువంటి బెల్లం వ్యాపారం వెతుక్కోవాలి. అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థలో ఎవరికొకరికి అవసరం ఉంటుంది, కానీ ఎవరికి ఏ అవసరం ఉన్నదో వెతకాలి. అంటే కోరికలు ఏకీభవించకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు లేటుగా జరిగేవి. అయితే ప్రస్తుతం డబ్బు రావడం వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ స్పీడ్ పెరిగింది. అంటే కంది వ్యాపారం ఉన్నాడు, కంది వ్యాపారం ఆ కందిని అమ్మేసి డబ్బులు తెచ్చుకొని ఆ వస్త్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాన్ని కొనుగోలు చేసుకునేవాడు, రైట్? చాలా ఈజీగా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు విలువల కొలమానం, మెజర్ ఆఫ్ వాల్యూ. అన్ని రకాల వస్తు సేవలను ద్రవ్యంతో కొలుస్తారు, వస్తు సేవలను ద్రవ్య రూపంలో వ్యక్తపరిస్తే ధర లభించును. అంటే ఏమంటున్నారంటే పూర్వం ఏ విధంగా ఉండేదంటే, అంటే ఒక వస్తువు యొక్క విలువ మరొక వస్తువుతో కొలిచేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్తా ధాన్యం ఉన్నాయి, ఈ బస్తా ధాన్యానికి ఇన్ని వస్త్రాలు ఇవ్వాలి, ఇంత కంది ఇవ్వాలి, ఇంత చెరుకు ఇవ్వాలి, ఇంత పొగాకు ఇవ్వాలి. అంటే ఏంటి, పూర్వం వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క విలువ మరొక వస్తువుతో అంచనా వేసేవారు. మీకు చెప్పడం జరిగింది, ఒక వస్తువుని ద్రవ్యంగా అంటే వాడు క్రమంలో ఆ ఉత్తర అమెరికా ఆ ప్రాంతంలో పొగాకును ద్రవ్యంగా వాడేవారని, ఏదైనా వస్తువు కావాలంటే దాని యొక్క విలువను పొగాకుతో చూసేవారని, అదేవిధంగా ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో దంతాలని ఉపయోగించేవారని, అదేవిధంగా ఆర్య నాగరిక కాలంలో భారతదేశంలో గోవులను ఉపయోగించేవారని, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో విలువైన గవ్వలని, అంటే వాటిని ప్రామాణికంగా తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ వరి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ వస్త్రాలు కావాలి, అవి కొనాలంటే ఏదైనా వస్తువుని ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. అంటే ఒక 2 జతల బట్టలు కావాలంటే ఇంత కందిపప్పు ఇవ్వాలి, ఇంత పొగాకు ఇవ్వాలి, ఇన్ని దంతాలు ఇవ్వాలి, ఇన్ని గవ్వలు ఇవ్వాలని ఒక వస్తువు యొక్క విలువను మరో వస్తువుతో పోల్చి చెప్పేవారు. అది ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక వస్తువుని ద్రవ్యంలో కొలవడం మొదలుపెట్టారు.
అంటే ద్రవ్యం ఆవిష్కరించినప్పుడు ఒక వస్తువు విలువను ద్రవ్య కొలమానంలోకి తీసుకొచ్చారు. ఈ ద్రవ్యం ఒక వస్తువు యొక్క విలువను ద్రవ్యంతో కొలిచినప్పుడు ఆ యొక్క వస్తువుకి ధర లభించును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని దాన్ని ఇంతగా అమ్మాలి అని చెప్పి ద్రవ్యంతో కొలిచాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక చాక్లెట్ ఉంది, ఈ చాక్లెట్ తయారు చేసాం, ఈ చాక్లెట్ ₹1 అని చెప్పారు, ₹1 అని చెప్పారు. అంటే ₹1 సమానం ఈ చాక్లెట్. అంటే ఏంటి, ఆ చాక్లెట్ ధర లభించింది. ఇప్పుడు అంటే ₹1 ఇస్తే ఆ చాక్లెట్ ఇస్తారు మనకి. అంటే వస్తువుని ద్రవ్యంలో కొలవడం వల్ల ఆ వస్తువుకు ధర లభించును. అంటే ఏంటి, దూరాన్ని కిలోమీటర్లో కొలిచినట్టు, అదేవిధంగా ఏదైనా పాలను నీళ్ళను లీటర్లో కొలిచినట్టు, అదేవిధంగా బరువుని కేజీలో కొలిచినట్టు, అదేవిధంగా ఏదైనా ఒక వస్తువు విలువను ద్రవ్యంలో కొలవడం మొదలుపెట్టారు. ఇది ద్రవ్యం యొక్క ప్రాథమిక విధుల్లో రెండవది. ఒక వస్తువు యొక్క విలువను కనుగొనేందుకు, విలువను నిర్ధారించేందుకు ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. ఇది ద్రవ్యం నిర్వర్తించే రెండవ పని. దీనివల్ల ఏంటో చూద్దాం. ఈ విధి వలన వస్తువుల మధ్య వినిమయం సులభమైంది. అంటే ఏంటి, ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే ఇంత ద్రవ్యం ఇవ్వాలి, ఒక వస్తువుని అమ్మితే ఇంత ద్రవ్యం వస్తుంది అని ఒక నిర్దేశితమైనటువంటి కొలమానం పెట్టుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు కొనడం కానీ అమ్మడం కానీ చాలా ఈజీ అయ్యాయి. ఒకప్పుడు ఒక బస్తా ధాన్యానికి ఎంత కందిపప్పు ఇవ్వాలి, ఎంత చెరుకు ఇవ్వాలి, ఎన్ని వస్త్రాలు ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న. అదేవిధంగా దీని వలన వ్యాపార అకౌంట్లు సులభమయ్యాయి. వ్యాపార అకౌంట్లు సులభం అవడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యాపారిని, నేను వరి, కందిపప్పు, చెరుకు అమ్ముతాను అనుకుందాం. నేనేం చేస్తాను, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక 30 బస్తాల వరిని అమ్మాను, అదేవిధంగా కందిని ఒక 5 బస్తాల కందిని అమ్మాను, చెరుకు ఒక ట్రాక్టర్ అమ్మాను, అంటే ఒక ఎద్దుల బండి అమ్మాను. ఇక్కడ మీరు గమనిస్తే వీటన్నిటిని నేను అకౌంట్లో రాయాలంటే ఏంటి, అంటే 30 బస్తాలని, 30 బస్తాల పలాని రామయ్యకి, పలాని సోమయ్యకి, పలాని ఒక వ్యక్తికి అని చెప్పి ఈ రకంగా అకౌంట్ని ఏర్పాటు చేయడం అనేది, ఈ రకంగా వస్తువు రూపేణ అకౌంట్లు ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఆ అకౌంట్స్ కూడా పెద్దగా కనపడేవి, అంటే బుక్స్ నిండిపోయాయి. అలా కాకుండా ఈ 30 బస్తాల ఈ వరి ధాన్యం యొక్క కాస్ట్ ఒక 10,000 అనుకుందాం. ఆ 10,000 ఈరోజు 10,000 విలువ కలిగినటువంటి వరి నమ్మాను. అదేవిధంగా కంది 5 బస్తాలు, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 అనుకుందాం, 30,000 విలువ కలిగినటువంటి కందిని అమ్మాను. చెరుకు ఒక ట్రాక్టరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 50,000 అనుకుందాం, 50,000 అంటే టోటల్గా ఈ రకంగా రూపాయల్లో ఒక అకౌంట్స్ని నిర్మించుకోవడము, ఏర్పాటు చేసుకోవడము, రాసుకోవడం అనేది ఇదివరకుతో కంపేర్ చేస్తే ఈజీగా అయిపోతుంది, సులభతరం అయిపోతుంది. దాని తర్వాత వస్తు సేవల సాపేక్ష ధరలు గణించుట ఉపయోగపడును. అంటే ఇది టోటల్గా ఇప్పుడే చెప్పాను. అంటే ఒక వస్తువు యొక్క ధరని నిర్ణయించాలంటే ఈ యొక్క ఫంక్షన్, ఈ యొక్క విధి అనేది చాలా చక్కగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇది ద్రవ్యం యొక్క విధులలో ప్రాథమిక విధులైనటువంటి వినిమయ మాధ్యమము, అదేవిధంగా విలువల కొలమానము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ మెజర్ ఆఫ్ వాల్యూ. రైట్. ప్రాథమిక విధుల్ని ప్రైమరీ ఫంక్షన్స్ అని, మెయిన్ ఫంక్షన్స్ అని, అదేవిధంగా బేసిక్ ఫంక్షన్స్ అని అంటారు. అంటే ఈ ద్రవ్యము యొక్క ప్రాథమిక విధులలో 2 భాగాలు చేశాం. ఒకటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, 2 మెజర్ ఆఫ్ వాల్యూ. ఇవి ఈ ద్రవ్యం యొక్క మొట్టమొదటి పనులు, ఇవి అసలు పని ఇది. రైట్. మీరు స్కూల్కి వెళ్తారు, చిన్నప్పుడు వెళ్ళి ఉంటారు, లేకపోతే కాలేజీకి వెళ్ళారు అనుకుందాం.
కాలేజ్కి అందాం. కాలేజ్కి వెళ్ళారు. కాలేజ్కి ఎందుకు వెళ్తారు మీరు? చదువుకోవడానికి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళేది మీరు చదువుకోవడానికి. అంటే ఏంటి? మీ ప్రైమరీ ఫంక్షన్ అది. మీ ప్రథమ విధి కాలేజీకి వెళ్ళి చదవడము. ఇంకా కాలేజీకి వెళ్ళి ఇంకేం చేస్తారు మీరు? కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుతో పాటు మీరు ఇంకేం చేస్తారు? చాలా చేస్తారు. కానీ ఇక్కడ మనం కొన్నే మాట్లాడుకుంటాం. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్, గ్రౌండ్స్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడతారు, లేకపోతే ఏదైనా మోటివేషన్ స్పీచెస్లో పాల్గొంటారు. అంటే ఇది మీ ప్రథమ విధి. మీరు మీ కాలేజీకి వెళ్ళి చదవడం అనేది మీ ప్రాథమిక విధి. ఆ ప్రాథమిక విధితో పాటు మీరు చేసేవి ద్వితీయ విధులుగా మనం చెప్పాలి. అంటే ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది లేకపోతే అనవసరం పోవడం. ఇవి దానికి అనుసంధానమైనటువంటి విధులని చెప్పాలి. అంటే దీనివల్ల ఇది ఉత్పన్నమైనవి ఇవి. అంటే కాలేజీకి వెళ్ళి చదవడం అనేది ప్రాథమిక విధి అయితే, ఆ ప్రాథమిక విధి వలన ఉత్పన్నమైనటువంటి విధులే ఈ యొక్క స్పోర్ట్స్ కానీ మరొక ఇతర యాక్టివిటీస్ కానీ. అదేవిధంగా ద్రవ్యము యొక్క ప్రాథమిక విధులు ఇవి. ఒకటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఒకటి మెజర్ ఆఫ్ వాల్యూ. ఇవి ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధుల వల్ల ఉత్పన్నమైనటువంటి విధులే గౌణ విధులు. ఆ విధులు ఏంటో ఇప్పుడు చూద్దాం. గౌణ విధులు అంటే ద్వితీయ శ్రేణి విధులు. ఇవి ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉంటాయి. ఇవి ప్రాథమిక విధులన్నీ ఉద్భవించాయి కాబట్టి వీటిని ఉత్పన్న విధులు అని అంటారు. ఇప్పుడే చెప్పాను, ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. అదేంటంటే ప్రాథమిక విధుల అనుసంధానంగా వాటి వల్ల ఉత్పన్నమైనటువంటి విధులని డెరివేటివ్ ఫంక్షన్స్ అంటారు. ఇక్కడ కూడా ఈ గౌణ విధులు కానీ ద్వితీయ విధులను డెరివేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ అంటారు. అవేంటో మొట్టమొదటిది ఏందో చూద్దాము. ఒకటి విలువల నిధి, స్టోర్ వాల్యూ. అంటే ఏంటి? ద్రవ్యము చేసే పనులు బట్టి ద్రవ్యాన్ని రెండు రకాలుగా విభజించాం. ఒకటి ప్రాథమిక విధి, రెండు గౌణ విధులు. ఈ గౌణ విధుల్లో మొట్టమొదటి విధి విలువల నిధిగా ద్రవ్యం పనిచేయడం. అదేంటో చూద్దాం. ఈ విధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాను. సంపదను ప్రస్తుత ఉపయోగానికే కాకుండా భవిష్యత్తుకు ఉపయోగపడే నిల్వ చేసుకున్న ద్రవ్యం ఉపయోగపడును. అంటే ఏంటి? మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి. ఈరోజు నువ్వు ఖర్చు పెట్టావు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్స్తో అందరితో, మీ ఫ్యామిలీతో అందరితో ఏదైనా టూర్కి వెళ్ళావు 10,000తో. ఈరోజు రేపు ఎంజాయ్ చేసావు, ఆ 10,000 అయిపోయాయి. సరే, ఇది కేస్ 1. కేస్ 2 చూద్దాం. ఆ 10,000 ఉంచుకున్నావు నీ దగ్గరే. భవిష్యత్తు అవసరాల కొరకు నీ కాడ ఉంచుకున్నావు. ఆ 10,000 నీ బీరువాలను, నీ వాలెట్లోనే పెట్టుకొని ఉన్నావు. ఆ 10,000 నువ్వు 10 సంవత్సరాలైనా ఉండొచ్చు. అంటే 10 సంవత్సరాలైనా నిల్వ చేసుకోవచ్చు, 100 సంవత్సరాలు నిల్వ చేసుకోవచ్చు. అంటే ద్రవ్యము అనేది చెడిపోదు. దానిని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి ద్రవ్యం అనేది ఈ విధంగా విలువల నిధిగా పనిచేయను. అంటే స్వల్పకాలిక అవసరాలకే కాకుండా దీర్ఘకాలిక అవసరాల కోసం కూడా ద్రవ్యం ఉపయోగపడను. దీని వలనే ఈ దిక్కుమాలినటువంటి ఈ యొక్క విధి వలనే ఆర్థిక వ్యవస్థలో అవినీతి ప్రబలుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయ నాయకులు ఉంటారు. ఆ రాజకీయ నాయకులు వారి కోసం, వారి కొడుకుల కోసం, వారి కొడుకుల కోసం, వారి కొడుకుల కోసం వారు దాపెడుతూ ఉంటారు. ఎందుకంటే అది భవిష్యత్తు కాలంలో దాని యొక్క విలువ కానీ అది పని చేయకుండా పోవడం అనేది ఉండదు.
మీద డిమానిటైజేషన్ వచ్చింది, అది పక్కన పెడితే. అంటే అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ చూస్తాం, మనం పొద్దునే ఒక టూత్ పేస్ట్ చూస్తాం. ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద కానీ, మనం రోజు వాడే ఆయిల్ కానీ, ఏ ప్యాకెట్ మీద చూసినా కానీ ఒక ఎక్స్పైరీ వ్యాలిడిటీ ఉంటుంది దానికి. ఒక 1 year 2 years, ఇన్ని మంత్సో ఇన్ని డేసో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలా ద్రవ్యానికి ఉండదు. అలా ఉన్నట్లయితే ఈ అవినీతులు, అక్రమాలు జరిగేవి కాదేమో బహుశా. ఈ ద్రవ్యానికి వ్యాలిడిటీ లేదు. ఇది ఎన్ని సంవత్సరాలైనా అది అదే విధంగా ఉంటుంది, అది చెడిపోదు. కాబట్టి ఈ ద్రవ్యం అనేది విలువల నిధిగా, అంటే స్టోర్ వాల్యూగా పనిచేయను. చూద్దాం. అయితే కీన్స్ అనే ఆర్థికవేత్త దీనికి ప్రాధాన్యత ఇచ్చాను. జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త గౌణ విధుల్లో మొదటిదైనటువంటి ఈ యొక్క విలువల నిధి అనే ఈ విధికి ప్రాధాన్యత ఇచ్చాను. ఇదివరకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఆ విధిని ఎవరు ప్రాధాన్యత ఇచ్చారు? ఫిషర్ అనే ఆర్థికవేత్త. అదేవిధంగా ఈ విలువల నిధి అనే ఈ యొక్క ఫంక్షన్కి, ఈ యొక్క విధికి జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త ప్రాధాన్యత ఇచ్చాను. చూద్దాం. వస్తు మార్పిడి పద్ధతిలో వస్తువులు నశించిపోయే స్వభావం కలిగి ఉండడంతో అధిక వ్యయం కావడంతో నిల్వ చేయడం కష్టంగా ఉండేది. అంటే ఏంటి? ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరిగింది, ఒకప్పుడు వస్తువును ద్రవ్యంగా ఉపయోగించే వాళ్ళం. ఏంటి? ఉత్తర అమెరికాలో పొగాకుని ద్రవ్యంగా ఉపయోగించారు మీకు చెప్పడం జరిగింది. ఏదైనా మార్కెట్లో మనకి ఏదైనా వస్తువు కావాలంటే ద్రవ్యం, ఏదైనా వస్త్రాలు కానీ, ఏదైనా ధాన్యం కావాలి, మరి ఏదైనా చెరుకు కానీ కావాలనుకుంటే మనం పొగాకునిచ్చి అక్కడి నుంచి మనం ఏం తీసుకునే వాళ్ళం? మనకు కావలసినటువంటి వస్తువుని కొనుగోలు చేసుకొని వచ్చేవాళ్ళం. అయితే ఆ పొగాకు తీసుకున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క మార్కెట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పొగాకును అతను నిల్వ చేయగలడా? చేయలేడు. అది కొన్ని రోజుల తర్వాత నశించిపోవును. కాబట్టి ఆ యొక్క వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ పొగాకుని మళ్ళీ ఇంకొక వ్యాపారికి ఇచ్చి తనకు కావాల్సినటువంటి అవసరాలని, వస్తువులను కొనుగోలు చేస్తే తప్ప అది కొన్ని రోజుల తర్వాత ఆ పొగాకు నశించిపోవును. కానీ ఇప్పుడు ద్రవ్యం నశించిపోతుందా? పోదు. చూద్దాం. ద్రవ్యం రావడంతో అది సులభతరమైంది. ఈ విధిని అసెట్ ఫంక్షన్గా పిలుస్తారు. రైట్? ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. అంటే ఏంటి? ఒకప్పుడు వస్తువుని ద్రవ్యంగా ఉపయోగించినప్పుడు దాన్ని నిల్వ చేయడం అనేది కష్టంగా ఉండేది. నిల్వ చేసినప్పటికీ అది కొన్ని రోజుల తర్వాత నశించిపోయేది. కానీ ద్రవ్యం వచ్చిన తర్వాత ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి లోపాలని పరిష్కరించడం కోసం ఆవిష్కరించినటువంటి ద్రవ్యం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో వినూత్నమైనటువంటి మార్పులు సంభవించాయి. నీకు కావాల్సినటువంటి ద్రవ్యాన్ని ఎన్ని సంవత్సరాలని నువ్వు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఈ యొక్క విధి వలన గౌణ విధుల్లో ఒక విధి అయినటువంటి మొదటి విధి అయినటువంటి విలువల నిధి విధి వలన ఏ రకమైనటువంటి లోపాలు సవరించబడ్డాయి, ఏ రకమైనటువంటి లోపాలు పరిష్కరించబడ్డాయి అనేది ఇప్పుడు చూద్దాం. మొదట, ద్రవ్యాన్ని సులభంగా తీసుకుపోవచ్చు, దాచుకోవచ్చు మరియు నిల్వ చేయవచ్చు. ఎక్కువ ప్రదేశం అవసరం లేదు. అంటే ఏంటి? ఒకప్పుడు పొగాకుని ద్రవ్యంగా ఉపయోగించే టైంలో, ఆ క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద మొత్తాదులో ఏదైనా ఆర్థిక కార్యక్రమం చేయాలి అంటే, ఏదైనా పెద్ద మొత్తాదులో ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎద్దుల బండ్ల మీద ఎక్కువ ఒక 20-30 టన్నుల పొగాకుని తీసుకువెళ్ళి ఆ వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వజ్రం కొనుక్కోవాలనుకున్నావు, ఏదైనా బంగారం కొనుక్కోవాలనుకుంటున్నావు, దానికి దానికి సమాన ముఖ విలువ కలిగినటువంటి నువ్వు పొగాకుని తీసుకువెళ్ళాలి. అంత విలువైనటువంటి వస్తువులను కొనాలంటే నువ్వు కనీసం 20-30 ఎడ్ల బండ్ల మీద తీసుకెళ్లాల్సిన పని. అంటే దీన్ని ఒక వేరియా నుంచి మరొక వేరియాకి, అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించాలంటే కష్టంగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ విధంగా ఉందా? లేదు, అవసరం లేదు. మన దగ్గర ఏదో అంటే అంత విలువ కలిగినటువంటి డబ్బుని
మనం ఈజీగా మన సూట్ కేసులోనో లేకపోతే మన బ్యాంకులో వేసి అక్కడికి ఇచ్చేస్తున్నాం, అక్కడ కావాల్సినటువంటి బంగారాన్నో మరి వజ్రాన్ని కొనుక్కొస్తున్నాం. అంటే అంత అవసరం లేదు. నెక్స్ట్ దాచుకోవచ్చు, అంటే సులభంగా దాచుకోవచ్చు. ఎక్కువ ప్రదేశం కూడా ఉండేది కాదు. బీరువా ఉంటే బీరువాలు చిన్న లాకలు దాన్ని దాపెట్టచ్చు. కానీ పొగాకుని దాచుకోవడం కానీ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ మొత్తంలో పొగాకు కావాలి కాబట్టి మన ఇంట్లో ఒక సగం ప్రదేశాన్ని దానికోసం డెడికేట్ చేయాలి. అదేవిధంగా భద్రతగా చూసుకోవాలి. దాచుకోవడం అనేది ఒకప్పుడు కష్టంగా ఉండేది. దాన్ని భద్రపరచాలంటే మరి ఎక్కువ ప్లేస్ కావాల్సి వచ్చేది. ఈ అన్ని సమస్యలని ద్రవ్యం రావడంతో పరిష్కరించడం జరిగింది. నెక్స్ట్ అన్ని కాలాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. అన్ని కాలాల్లో అంటే ఏంటి? ఈ రోజు ఉన్నటువంటి ద్రవ్యాన్ని నువ్వు 10 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఉపయోగించవచ్చు, డిమానిటైజేషన్ కాకపోతే. నెక్స్ట్ వస్తువు కంటే ద్రవ్యానికి ఎక్కువ భద్రత పొదుపు చేయవచ్చు. ఇప్పుడు చెప్పడం జరిగింది, ఒకప్పుడు మీకు చెప్పడం జరిగింది. పూర్వము అందరి కూడా పూరి గుడిసెలే ఉండేవి. సరిగా ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద లాకర్లే ఉండేవి కాదు. ఆ క్రమంలో వారి దగ్గర ఉన్నటువంటి ఏదైనా అంటే వారు ద్రవ్యంగా భావించే వస్తువైనా కానీ, గోవులు కానీ, పొగాకు కానీ, దంతాలు కానీ, విలువైన గవ్వలు కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, అవి వారి దగ్గర ఉంచుకోవడం అని భద్రపరచుకోవడం అనేది ఆ కాలంలో కష్టతరంగా భావించేవారు. కానీ ప్రస్తుతం ఆ విధంగా ఉందా? ద్రవ్యాన్ని ఒక పెద్ద లాకర్లో దాపెట్టేవాళ్ళం, లేకపోతే బ్యాంకులో వేసేస్తాం. బ్యాంకులో వేయడం వల్ల బ్యాంకు వాడు మనకు వడ్డీ ఇస్తాడు. అదేవిధంగా భద్రంగా సెక్యూరిటీగా ఉంటుంది. ద్రవ్యం రావడంతో వస్తువు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి వివిధ లోపాలు అనేవి సవరించబడ్డాయి. గౌణ విధుల్లో రెండవ విధి వాయిదా చెల్లింపుల ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు అప్పులు ఉండేవి కాదు, ఈజీగా మాట్లాడాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా షాప్ వ్యక్తి ఉన్నాడు. ఆ కిరాణా షాప్లో వస్తువులు అయిపోయినాయి, అంటే అసలు డబ్బులు కూడా లేవు. అంటే వేరే అవసరాలకు తన పిల్లల యొక్క ఫీజు కోసమో మరి ఏదైనా అతని షాపులో ఏమో అంటే వస్తువులు లేవు, అతని దగ్గర డబ్బు లేదు, కేవలం 10,000 మాత్రమే ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు? మార్కెట్లోకి వెళ్ళి అతను తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గర 10,000 ఇచ్చి నేను మిగతా డబ్బులు మళ్ళీ తెచ్చిస్తానని చెప్పి ఆ 10,000 ఆయనకి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల విలువైనటువంటి వస్తువులు తీసుకుంటే మిగతా 90,000ని అతను అమ్మిన తర్వాత అతనికి వచ్చిన డబ్బుతో ఆ యొక్క అప్పుని తీర్చేస్తాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చూస్తే ఈ రకమైనటువంటి అప్పు ఇచ్చే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఉండేదా? లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే కంది పండించాను, నా దగ్గర కంది ఉన్నాయి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ప్రస్తుతం నా దగ్గర ఎటువంటి వస్తువులు ఏమి లేవు, నా దగ్గర చెరుకు లేవు, వస్త్రాలు లేవు, నా దగ్గర ఎటువంటి వస్తువులు లేవు. అయితే ప్రస్తుతం నాకు కంది కావాలి, నాకు కందిస్తే నేను మళ్ళీ నాకు వీలున్నప్పుడు నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను ఏదో రూపంలో అని చెప్పడం జరిగింది. కానీ నేను ఇవ్వనప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను కందిస్తే నా కాడ ఏముండదు. ఇంకా నేనే వేరే వస్తువును కొనుగోలంటే నాకు కావాల్సింది కందే. ఆ కందే లేకపోతే నా ఆర్థిక అవసరాలు ఏ విధంగా తీరుతాయి? కాబట్టి ఆ సమయంలో వాయిదా పద్ధతులు అనేవి వస్తు మార్పిడి పద్ధతులు కుదిరేవి కాదు. రైట్? ఇప్పుడు కుదురుతాయి, ఎందుకంటే ద్రవ్యం ఆవిష్కరించబడింది. సరే, ఇప్పుడు బుక్లో ఏముందో చూద్దాం. వ్యాపార వ్యవహారాలు అరువు పద్ధతిలో కూడా నిర్వర్తించడానికి ద్రవ్యం ఉపయోగపడును. ప్రతిరోజు లక్షల కొద్ది వ్యవహారాలు వెంటనే చెల్లింపులు లేకుండా జరుగుతున్నవి. ఇప్పుడే మీకు చెప్పాను. వ్యాపార వ్యవహారాలు అరువు పద్ధతిలో అంటే అరువు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇస్తాను అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీ షాప్కి వెళ్తాం, మనకు తెలిసిన బాబాయ్ ఉంటాడు, అక్కడ టీ చేస్తా, నేను టీ మళ్ళీ ఇస్తాను బాబాయ్ అని చెప్తే అతను ఇస్తాడు. మన దగ్గర మనకు శాలరీ వచ్చినప్పుడు మొత్తం మీద మనం ఆ మంత్లీ మొత్తం మీద మనం ఎంత టీ తాగాం, ఎన్ని బిస్కెట్లు తిన్నాం, మరి ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం చేసాం, దానికి సంబంధించిన మొత్తం డబ్బులు కూడా అతనికి చెల్లించడం జరుగుతుంది. అంటే అరువు పద్ధతి ద్వారా మనం తీసుకుంటాం. అలా కాకుండా
మనం ఆ విధంగా చేయడం వల్ల నెలసరికి ఆ యొక్క టీ వ్యాపారికి కూడా డబ్బులు వస్తాయి. అలా కాకుండా నువ్వు డబ్బు ఇస్తేనే నేను ఇస్తానంటే అతని వ్యాపార కార్యక్రమాలు జరగవు, మన కోరికలు తీరవు. ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. ఓ కిరాణా షాపు వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, 10,000 మాత్రమే ఉన్నాయి. అతను కిరాణా షాపులో ఏమంటావు అంటే వస్తువులు కావాలి, ధాన్యము, కందిపప్పు, మరో ఏ ఇతర దినుసులు కావాలి, పప్పు దినుసులు కావాలి. అతను మార్కెట్కి వెళ్ళాడు, అంటే అతని దగ్గర డబ్బులు లేనప్పటికీ ఆ యొక్క వ్యక్తి మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర అరువుకు తీసుకురావడం వల్ల అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులు అమ్మకం జరిగాయి. ఇతని యొక్క ఆర్థిక కార్యకలాపాలు కూడా నిర్విరామంగా జరుగుతూ ఉన్నవి. ఈ రకంగా ఒక రకం నువ్వు టోటల్గా డబ్బు ఇస్తేనే నేను నీకు ధాన్యం ఇస్తానని మార్కెట్ వాడు అన్నట్లయితే ఆ కార్యక్రమం, ఆ ఆర్థిక కార్యక్రమం అనేది అక్కడికే స్టాప్ అవుతుంది. కాబట్టి అలా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఇస్తానంటే ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ప్రతిరోజు లక్షల కొద్దీ అంటే చెల్లింపులు జరగకుండానే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కార్యకలాపాలు రోజు జరిగిపోతున్నాయి. అది మీకు కూడా తెలుసు. ఈ ద్రవ్యం అనే టాపిక్ రోజు మనం మార్కెట్లో, మన చేతుల్లో, మన ఇంట్లో జరిగే కార్యక్రమాలే. కాకపోతే కొంచెం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంతే. రైట్, చూద్దాం. ఈ విధి వలన రుణాలు తీసుకునుట, అప్పు ఇచ్చుట వంటి వ్యవహారాలు సులభతరమయ్యాయి. అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను, కిరాణా వ్యాపారి, ఆ కిరాణా షాప్ వ్యాపారి అతని దగ్గరికి వెళ్ళి అప్పుగా వస్తువుని తెచ్చాడు. పప్పు దినుసులు, రకరకాల అతను కావాల్సిన షాపులో కావాల్సిన వస్తువుని తెచ్చాడు. అప్పు ఈజీగా తీసుకున్నాడు. నేను మళ్ళీ ఇస్తాను, డబ్బు నీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి ఈజీగా తెచ్చుకున్నాడు. ఈజీగా అతను కూడా ఇచ్చేసాడు, మళ్ళీ డబ్బు వస్తాయని. అంటే ఈ రకంగా వాయిదా చెల్లింపుల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు అనేవి సులభతరంగా, ఈజీగా అప్పు ఇవ్వడంగానే తీసుకోవడంగానే జరుగుతున్నవి ద్రవ్యం వలన. అదేవిధంగా ఈ విధి విత్త సంస్థల ఏర్పాటుకు దోహదపడింది. అంటే ఏంటి? విత్త సంస్థలు అంటే బ్యాంకుల యొక్క ప్రధాన విధి ఏంటి? మనకు అప్పు ఇవ్వడమే, లోన్స్ ఇవ్వడమే. అంటే ద్రవ్యంలో గౌణ విధుల్లో రెండో విధి అయినటువంటి వాయిదా చెల్లింపుల ప్రమాణం అనే ఈ విధి ద్వారా బ్యాంకులు, విత్త సంస్థలు ఆవిష్కరించబడ్డాయి. ప్రీవియస్గా క్వశ్చన్ అడిగి ఉన్నారు. ద్రవ్యం విధులలో ఏ విధులో ఆధారంగా విత్త సంస్థలు నడవబడుచున్నవి అని. రైట్. ఈ పై 4 విధులను సంక్షిప్తంగా ఈ విధంగా పిలుస్తారు. పై 4 విధులు అంటే ఏంటి? ప్రాథమిక విధుల్లో 2, ఈ గౌణ విధుల్లో 2, ఈ 4టిని కలిపి ఈ విధంగా పిలుస్తారు. ప్రాథమిక విధుల్లో మొదటి 2 ఏంటి? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ. అదేవిధంగా గౌణ విధిలో మొదటి 2 ఏంటి? ఒకటి అంటే విలువల నిధిగా, అంటే స్టోర్ వాల్యూగా, రెండవది స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్గా. వీటిని చూస్తే మనీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫంక్షన్స్ 4 అంటే ఏ మీడియం, ఏ మెజర్, ఏ స్టాండర్డ్, ఏ స్టోర్. ఈ రకంగా ఈ మనీ అనేది 4 రకాల కార్యక్రమాలు నిర్వర్తించును. ఇది అయితే ఈ 4 విధులతో పాటు మరొక విధి కూడా ఉంది ద్రవ్యానికి. ద్రవ్యం విలువలను బదిలీ చేసేందుకు కూడా ఉపయోగిస్తారు. అంటే విలువలను బదిలీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి సివిల్స్ కోచింగ్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళారు. అయితే మీకు కోచింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు కావాలి. ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో మనం ఆ రోజులో వెళ్తే మీకు ఒక 5 ఎకరాల పొలం ఉంది మీ ఊరిలో, సొంత ఊరిలో. అప్పుడు డబ్బు లేదని ఇమాజినేషన్లో ఉండండి. అయితే ఆ 5 ఎకరాల పొలాన్ని నువ్వు హైదరాబాద్ తీసుకువెళ్ళి కోచింగ్ సెంటర్కి ఇవ్వగలవా? సాధ్యమా? సాధ్యం కాదు. అంటే విలువలని ఒక ఊరు నుంచి ఒక ఊరికి బదిలీ చేయగలమా? చేయలేము.
కానీ ఇప్పుడు అది సాధ్యమవుతుంది ద్రవ్యం వలన. అంటే మీ ఊర్లో ఉన్నటువంటి 5 ఎకరాల పొలాన్ని అమ్మివేసి దాంట్లో ఎంతైతే నీకు డబ్బు వస్తుందో దాన్ని తీసుకువెళ్ళి హైదరాబాద్కి వెళ్తావు. అక్కడ కావాల్సిన కోచింగ్ సెంటర్లో నువ్వు కోచింగ్ తీసుకుంటావు. అంటే ఈ రకంగా ద్రవ్యం విలువలను బదిలీ చేసేందుకు కూడా ఉపయోగపడును. అంటే టోటల్గా ఇది ప్రాథమిక విధుల్లో, అంటే ద్రవ్యం యొక్క విధుల్లో ప్రాథమిక విధి, గౌణ విధులు. ఈ ప్రాథమిక విధుల్ని ప్రైమరీ, మెయిన్, బేసిక్ ఫంక్షన్స్ అంటారు. అదే గౌణ విధుల్ని సబ్సిడరీ, డెరివేటివ్ ఫంక్షన్స్ అని విభజించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాథమిక విధులు 2 రకాలు. ఒకటి వినిమయ మాధ్యమము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. రెండవది విలువల కొలమానం, మెజర్ ఆఫ్ వాల్యూ. అంటే ఏంటి? ఒక వస్తువుకి మరో వస్తువుకు మధ్య ఇది మీడియేటర్గా ద్రవ్యం పనిచేయను. ఇక్కడ ఒక వస్తువు వాల్యూ మెజర్ చేయడానికి ద్రవ్యం ఇక్కడ ఉపయోగపడను. గౌణ విధులు, ద్వితీయ విధులు చూద్దాం. ఈ ద్వితీయ విధుల్లో మొదటిది విలువల నిధి, స్టోర్ వాల్యూ. జేమ్స్ కీన్స్ దీనికి ప్రాధాన్యత ఇచ్చాను. అంటే ఈ ద్రవ్యాన్ని ఎక్కువ రోజులు, అంటే తాత్కాలిక ప్రస్తుత అవసరాలకే కాకుండా దీర్ఘకాలిక మరియు భవిష్యత్ అవసరాల కోసం కూడా ద్రవ్యం ఉపయోగపడను. దానిలో ఎటువంటి డ్యామేజ్ జరగదు. అది నిల్వ ఉంచడం, భద్రపరచడము, ఈ 2 కూడా అంటే ఈజీ, రైట్. దాని తర్వాత వాయిదా చెల్లింపులు. దీని ద్వారా వాయిదా చెల్లింపుల ప్రమాణం ద్వారా ద్రవ్యం ద్వారా రోజుకు లక్షల కొద్దీ ముందు చెల్లింపులు లేకుండానే ఆర్థిక కార్యకలాపాలు, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నవి. అదేవిధంగా చివరి విధి ద్రవ్యం విలువలను బదిలీ చేసేందుకు కూడా ఉపయోగపడును. ఇది ద్రవ్యం యొక్క విధులు. మనం నెక్స్ట్ క్లాస్లో కీన్లీ వర్గీకరణ, ద్రవ్యం యొక్క కీన్లీ వర్గీకరణ అనేది మనం ఆ టాపిక్ని అయితే నెక్స్ట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి వస్తువు మార్పిడి పద్ధతి లోపాలను ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ లోపాలు మీరు గమనిస్తే వస్తువు మార్పిడి పద్ధతి లోపాలు: ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం లేకపోవడం వల్ల, కాల సమన్వయం లేకపోవడం వల్ల, విలువలను కొలిచే కొలమానం లేకపోవడం వల్ల, వస్తువును విభజించడానికి వీలు లేకపోవడం వల్ల, సంపద నిల్వ చేయకపోవడం వల్ల, వాయిదా చెల్లింపులు వీలు లేకపోవడం వల్ల. అంటే ఈ యొక్క వస్తువు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి లోపాలని సవరించడం కోసం, పరిష్కరించడం కోసం ద్రవ్యము వివిధ విధులని నిర్వర్తిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధులను జాగ్రత్తగా గమనించండి. మీకు ఇక్కడ విధులు, మీకు ఈ లోపాలను మీరు గమనిస్తే, ఇక్కడ ఈ వస్తు మార్పిడి పద్ధతి లోపాలు మీరు గమనిస్తే మీకు విధులు ఈజీగా అర్థమైపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం లేకపోవడం వలన అప్పుడు ట్రాన్సాక్షన్ జరిగేవి కావు. కాబట్టి దీన్ని పరిష్కరించడం కోసం ద్రవ్యము ఏ రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ద్రవ్యం పని చేయడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికలు ఏకీభవించడం అవసరం లేదు. 2, సమన్వయం కాల సమన్వయం లేకపోవడం వలన ఇది కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఈ యొక్క విధిని పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఏంటి మీకు చెప్పడం, కాల సమన్వయం లేకపోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను కంది పండించాను. నేను వస్త్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి వస్త్రం కావాలని చెప్పాను. అతనికి కంది అవసరము, కానీ అతని దగ్గర సరిపడినంత, అంటే ఒక నెలకు సరిపడినంత కందిపప్పు ఉన్నాయి. ఈ నెల అయితే నా దగ్గర కందిపప్పు ఉన్నాయి, వచ్చే నెల రా నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. అంటే ఇద్దరి మధ్య కోరికలు ఏకీభవించాయి, కానీ కాలము అనుకూలించలేదు, సమన్వయపరచుకోలేదు. కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరికైతే కందిపప్పు అవసరమై వస్త్రాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో ఆ వ్యాపారిని నేను వెతుక్కోవాలి. కానీ ఆర్థిక వ్యవస్థలో ఆ రకమైనటువంటి ప్రక్రియ జరగడం వల్ల ట్రాన్సాక్షన్ చాలా లేట్గా జరిగాయి. కానీ ఇప్పుడు డబ్బు వచ్చింది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉండడం వల్ల నేను కందిపప్పును అమ్ముకొని ఎవరైతే వస్త్రాలు అమ్ముతారో అతని దగ్గర డైరెక్ట్గా వెళ్ళి డబ్బు ఇచ్చేస్తాను, తీసుకోవచ్చు.
ఇక్కడ కందిపప్పు ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత డబ్బు తీసుకుంటే అనేది ఏం లేదు. రైట్. విలువలు కొలిచే కొలమానం లేకపోవడం వల్ల దీన్ని మెజర్ ఆఫ్ వాల్యూ ఈ విధి తీరుస్తుంది. మెజర్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? ఏ వస్తువుకి ఎంత డబ్బు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్తా కందిపప్పుకి ఎన్ని వస్త్రాలు ఇవ్వాలి, ఎంత బెల్లం ఇవ్వాలి, ఎంత చెరుకు ఇవ్వాలి, మరి ఏది ఎంత వరి ఇవ్వాలి అనేది కొంచెం సరైనటువంటి విలువల కొలమానం లేకపోవడం వల్ల అప్పుడు ఆర్థిక వ్యవస్థల కార్యక్రమాలు చాలా లేటుగా జరిగేవి. కానీ ఎప్పుడైతే విలువలను కొలిచే కొలమానం డబ్బు అనేది ఒకటి వచ్చిందో, డబ్బు అనేది విలువల కొలమానం, వస్తువు యొక్క కొలమానంగా మనం ప్రవేశపెట్టామో అప్పుడు ఈ యొక్క సమస్య అనేది ఈ లోపల సవరించబడింది. నెక్స్ట్, వస్తువును విభజించలేకపోవడం వల్ల, అంటే సేమ్ ఇది కూడా మెజర్ ఆఫ్ వాల్యూ ఈ విధిని తీర్చడం జరుగుతుంది. సంపద నిల్వ చేయడం అంటే గౌణ విధుల్లో మొదటి విధి ఏంటి? స్టోర్ వాల్యూ, విలువల నిధిగా డబ్బు పనిచేయడం వల్ల దాన్ని ఎక్కువ రోజు నిల్వ చేయవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని ద్వారా వేరే వస్తువులు మార్చుకోవచ్చు. అదేవిధంగా వాయిదా చెల్లింపులు లేకపోవడం వల్ల వస్తు మార్పిడి పద్ధతిలో చాలా రకమైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగేవే కాదు. కానీ ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతి వచ్చింది, సరే వాయిదా పద్ధతి వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఈజీగా జరుగుతున్నాయి. అరువు పద్ధతిలో మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్న తర్వాత మనం చెల్లింపులు చేస్తున్నాం. ఈ రకంగా ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి అనేక లోపాలని ఇప్పుడు ఈ ద్రవ్యం విధులు అనేవి ఒక్కోటిగా పరిష్కరించడం జరిగింది. ఇది టోటల్గా ద్రవ్యం యొక్క విధులు అంటే ఏంటి, ద్రవ్యం ప్రాథమిక విధులు, గౌణ విధులు అనేవి. ఇవి టోటల్గా. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే షేర్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.